హలో గాయస్, మనకి రీసెంట్గా ఎల్ఎస్జీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఆ మ్యాచ్లో చూసుకుంటే తిలక్ వర్మ 23 బాల్స్లో 25 రన్స్ కొట్టాడు. అంటే చాలా స్లో స్ట్రైక్ రేట్ ఉంది. అందుకని చెప్పేసి లాస్ట్ ఓవర్ ముందు మరి జయవర్ధన్ అతన్ని రిటైర్డ్ అవుట్ ప్రకటించేసి డగ్అవుట్లో పిలిచాడు. సో దాని తర్వాత శాంట్నర్ని లోపల పంపించాడు. అయితే మరి అప్పుడు ఆల్రెడీ తిలక్ వర్మ అప్పుడు రియాక్ట్ అయ్యాడు దీని గురించి. సో అప్పుడు ఏమన్నాడంటే, నాకు ఎటువంటి బాధ కానీ ఎటువంటి ఏమీ లేదు, సో కాకపోతే ఇది టీమ్ మేనేజ్మెంట్ డెసిషన్, వాళ్ళు కూడా ఖచ్చితంగా టీం కోసమే కాబట్టి ఈ డెసిషన్ తీసుకుంది, సో అది నాకు కూడా సమ్మతంగానే ఉంది అని చెప్పేసి అప్పుడు రియాక్ట్ అయ్యాడు. కానీ నిన్న రీసెంట్గా మళ్ళీ దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే నిన్నేమంటున్నాడంటే, సో అప్పుడు నన్ను డగౌట్కి పిలిచినప్పుడు నాకు ఖచ్చితంగా మరి నేను బాధపడుతున్న పెవిలియన్కి వెళ్ళిపోయాను. దాని తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఖచ్చితంగా నేను లాస్ట్ ఓవర్లో ఉన్నాడైతే ఖచ్చితంగా మ్యాచ్ గెలిపించేవాడిని. సో మరి అలా జరగకుండా మరి నన్ను అయితే డగ్అవుట్కి పిలిచారు వీళ్ళు. సో మరి దాని తర్వాత వచ్చిన శాంట్నర్ చూసుకున్నా సరే ఒక బాల్ మాత్రం ఆడాడు. ఆ ఒక బాల్లో కూడా ఒక 2 రన్స్ చేశాడు. మరి ఆ లాస్ట్ ఓవర్లో మరి మొత్తం 9 రన్సే వచ్చినాయి. సో మరి నేను ఉన్నట్టయితే ఇంకా కొంచెం ఎక్కువ కొడటానికైతే నేను ఖచ్చితంగా ట్రై చేసేవాడిని అని చెప్పేసి కూడా సో మరి తిలక్ వర్మ అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి ఈ రిటైర్డ్ అవుట్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.